అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూఎస్లో కొన్ని ప్లేసెస్లో పెట్స్ని అలౌ చేయరండి. మేము ఈరోజు వెళ్ళేది మాంట్రే బే ఎక్వేరియం అనమాట. అందుకని ఇక్కడ కూడా అలౌ చేయరని చెప్పేసి హైడీని పెట్ సిట్టర్ దగ్గర వదిలేసి మేము స్టార్ట్ అయ్యాము మాంట్రే వెళ్ళటానికి. మేము కాలిఫోర్నియా వచ్చిన దగ్గర నుంచి ప్రతి వీకెండ్ పిల్లలు ఎక్కడొక్కడికి తీసుకెళ్తూనే ఉన్నారు. అన్నీ మీతో షేర్ చేసుకుంటూనే ఉన్నాను. అంటే ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్లేసెస్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటే నేను ఒక్కదాన్నే చూసినట్టుగా కాకుండా వీడియోస్ ద్వారా మీతో షేర్ చేసుకుంటే నాకు అదొక ఆనందము, తృప్తి. అంటే మనకి ఛానల్ ఉంది కాబట్టి ఇవన్నీ మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను. ఒక వారం ఏమో యోసెమిటీ నేషనల్ పార్క్కి వెళ్ళాము, అలాగే శాన్ ఫ్రాన్సిస్కో సైట్ సీయింగ్కి వెళ్ళాము. ఒక వారమేమో లేక్ టాహో, అలాగే మేము వచ్చిన స్టార్టింగ్లో యాపిల్, గూగుల్, మెటా హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ వెళ్ళి మీతో షేర్ చేసుకుంటూ వస్తున్నాను కదండి. ఈరోజైతే ఇక్కడ కాలిఫోర్నియాలోనే ఎవరు వచ్చినా సరే కంపల్సరీ వెళ్ళే ప్లేసెస్ అట ఇవన్నీ కూడా. మాంట్రే బే ఎక్వేరియము 17 మైల్స్ డ్రైవ్ అని చెప్పేసి 17 మైల్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో బీచెస్ అనమాట. చాలా అద్భుతంగా ఉంది. అలాగే కార్మెల్ బై ద సీ కోర్ట్ యార్డ్స్ ఇవన్నీ కూడా చూసామన్నమాట. అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలు ఈ వీడియో చూస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే ఎక్వేరియం అంతా బాగుందన్నమాట. ఆ రోజు మాంట్రే వెళ్ళేసరికి 11:30 అయిందండి మార్నింగ్. ముందు అక్కడ దగ్గరలో ఒక విజిటింగ్ ప్లేస్ ఉంటుందన్నమాట. చాలా పెద్ద రెస్టారెంట్స్, లగ్జరీ హోటల్స్ అవన్నీ ఉంటాయి. వేరే కంట్రీస్ నుంచి, స్టేట్స్ నుంచి, సిటీస్ నుంచి ఇట్లాగా కొంతమంది ఈ ప్లేస్కి ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉంటారు. మేము వెళ్ళింది వీకెండ్స్, అందులో సమ్మర్ కావడంతో చాలా ఎక్కువ మంది విజిటర్స్ వచ్చారనమాట ఇక్కడికి. అలా రెస్టారెంట్స్లో డిఫరెంట్ కంట్రీస్ ఫుడ్స్ అన్నీ కూడా టేస్ట్ చేస్తూ బీచ్ వైబ్ని ఎంజాయ్ చేస్తూ టైం పాస్ చేస్తూ ఉంటారు. అక్కడే ఒక పెద్ద గిఫ్ట్ షాపు, స్వీట్ షాప్ కూడా ఉందన్నమాట పక్కనే. మా పిల్లలు ఎప్పుడు వచ్చినా ఇక్కడ టర్కీస్ స్వీట్ బక్లావా అని చెప్పేసి దాన్ని టేస్ట్ చేస్తారట. ఇక్కడ రకరకాల గిఫ్ట్స్ ఉన్నాయండి, కానీ టూ మచ్ కాస్ట్ అనమాట. మనం నయనానందమే తప్ప ఏం కొనడానికి సాహసం కూడా చేయలేము. ఈ బక్లావా మాత్రం టేస్ట్ చూస్తే చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం తింటాం అనమాట. ఈరోజు మా ప్లాన్లో ముందుగా ఎక్వేరియం చూడాల్సి ఉంది కాబట్టి ఎక్వేరియంలోకి వెళ్ళిపోతే 2-3 అవర్స్ పట్టేస్తుంది, మళ్ళీ లంచ్ లేట్ అయిపోతుందని చెప్పేసి ఇక్కడ వీగన్ మెక్సికన్ రెస్టారెంట్కి వెళ్ళాము. మెక్సికన్ టాకోస్, రైస్ బౌల్స్ అవి తీసుకున్నామండి. ఇక్కడ ఏంటంటే చక్కగా మంచిగా వీగన్ వాళ్ళకి శనగలు, బీన్స్, అవకాడో, చీజ్, చిల్లీ సాస్ ఇలాగ అన్నీ వేసి ఫ్లేవర్ఫుల్గా చాలా బాగా తయారు చేస్తారు. మైల్డ్ టేస్ట్ ఉంటుందన్నమాట, మంచి ప్రోటీన్ ఉంటుంది. ఈవినింగ్ దాకా తిరగాలి కదా అని చెప్పేసి ఇలాగా మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. సమ్మర్ హాలిడేస్ వీకెండ్ కావడంతో చిన్నపిల్లలు చాలామందే వచ్చారండి ఇక్కడ ఎక్వేరియం చూసి ఎంజాయ్ చేయడానికి. టికెట్ తీసేసుకొని ఇంకా లోపలికి వెళ్ళాలి. లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. టికెట్ వచ్చేసి $65 అట పర్ హెడ్. తీసేసుకొని ఇంకా లోపలికి వచ్చేసాము. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ఒక మ్యాప్ ఇస్తారండి, మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా. అది చూసుకుంటూ మనం ఎలా వెళ్ళాలి, ఎటు నుంచి ఎటు స్టార్ట్ చేయాలి, ఎటు ఎండ్ అవ్వాలి అనేదంతా డీటెయిల్డ్గా ఉంటుంది. మ్యాప్ని ఫాలో అయిపోతూ వెళ్ళిపోవటమే. ఈ మాంట్రే బే ఎక్వేరియంని 1984 అక్టోబర్ 20న స్టార్ట్ చేశారటండి. ఈ ఎక్వేరియం ప్రపంచంలో ఉన్న అతి పెద్ద ఎక్వేరియంస్లో ఒకటిగా చెప్తూ ఉంటారట. అయితే దీనిలో ఈ ఎక్వేరియం లోపల 81,000 కైండ్స్ ఆఫ్ వాటర్ యానిమల్స్, వాటర్ ప్లాంట్స్ ఉన్నాయని చెప్పి అక్కడ తెలిసిందండి. దీనిలో వేల రకాల సీ యానిమల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. సీ ఆటర్స్, జైంట్ పసిఫిక్ ఆక్టోపస్, మూన్ జెల్లీ ఫిషెస్, సీ టర్టిల్స్ అంట, అలాగే గ్రీన్ సీ టర్టిల్స్ అంట, సీ డ్రాగాన్ ఫిషెస్ అంట, పెద్దవంట డ్రాగాన్, అలాగే కాలిఫోర్నియా సీ లయన్స్ అంట, క్రాబ్స్ అంట, అలాగే మూన్ స్నేయిల్స్ అంట, జెల్లీ ఫిషెస్ అంట, స్టార్ ఫిషెస్, సీ హార్సెస్, ఇలా చాలా రకాలుగా అక్కడ రాసి ఉన్నాయండి.
అవన్నీ కూడా చూసుకుంటూ వచ్చాము. మళ్ళీ ఆ ఫిషెస్ అన్నీ తినడానికి సముద్రంలో ఉండే నాచు మొక్కలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏర్పాటు చేశారట లోపల. అలాగే ఇక్కడ ఏదో ఓపెన్ టబ్ లాగా చిన్న పాండ్ లాగా ఉంది. పిల్లలందరూ దానిలో ఉన్న ఫిషెస్ అన్నీ టచ్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దాదాపు ఒక 2-3 గంటల సేపు ఈ ఫిషెస్ అన్నీ ఎక్వేరియమ్స్ అంతా చూసుకుంటూ వస్తూ బయటకు వస్తూ ఉంటే ఇక్కడ ఒక డోమ్ లాగా ఉంటుందండి, పైన అలా వాటర్ వెళ్తూ ఉంటుంది. సరదాగా దీనిలో కొన్ని వీడియోస్ ఫొటోస్ అందరు తీసుకున్నాం అనమాట. పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. సమ్మర్ హాలిడేస్ ప్లస్ వీకెండ్ కదా, పిల్లలైతే ఎంతమందో ఉన్నారండి, భలే ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే భలే ముద్దొచ్చింది. ఇక్కడ సైడ్ చూస్తున్నారు కదా, కొంచెం ఎత్తుకోలేని పిల్లలందరినీ ఇలా బేబీ స్ట్రోలర్స్లో పెట్టి తిప్పుతూ ఉంటారనమాట. లోపల జనాలు ఎక్కువగా ఉండటం వలన ఈ బేబీ స్ట్రోలర్స్ని తీసుకెళ్ళడానికి వీలుగా లేదనుకుంటా. ఇవన్నీ ఇక్కడ పెట్టేసేసి పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళిపోయినట్టున్నారు లోపలికి. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంకా ఇదంతా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ సీ అని ఉందండి. దీనిలో లోపలికి వెళ్ళి నుంచుంటే పైన అంతా ఎక్వేరియం ఉంటుందన్నమాట. మనం కింద నుంచి పైన ఫిషెస్ వెళ్తుంటే అదన్నీ చూడొచ్చు. భలే థ్రిల్లింగ్గా ఉంటుంది. పిల్లలు ఇక్కడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా సముద్రం అడుగులో చిన్న చిన్న ఫిషెస్ ఉంటాయండి, అంటే పెద్దవాటికి ఇవి ఆహారం కదా, ఇలా చిన్న చిన్న జెల్లీ ఫిషెస్ ఇవన్నీ కూడా ఉంటాయిట. అవన్నీ మనం కొన్ని అయితే చూడలేమన్నమాట. అలాంటివన్నీ కూడా ఇక్కడ మనం ఈ ఎక్వేరియంలో చూడొచ్చు. ఇంకా ఎక్వేరియంసే కాకుండా ఏవో చిన్న చిన్న బర్డ్స్ కూడా ఉన్నాయండి, పెంగ్విన్స్ లాంటి బర్డ్స్, అవి కూడా ఏవో చాలా చూసాము. ఇంకా అక్కడి నుంచి 17 మైల్స్ డ్రైవ్ అని చెప్పేసి అక్కడికి స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఎక్వేరియం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత 17 మైల్స్ డ్రైవ్ కూడా ఒక టికెట్ ఉందండి. పర్ కార్ వచ్చేసి $12. 17 మైల్స్ డ్రైవ్ అంటే ఏంటంటే 17 స్టాప్ పాయింట్స్ ఉంటాయండి. ఒక్కొక్క మైల్కి ఒక్కొక్క మంచి వ్యూ పాయింట్స్ అనమాట. కొన్ని చోట్ల కార్లోనే అలా వెళ్తూ చూసాము. కొన్ని చోట్ల కార్ దిగేసి కొంచెం సేపు స్పెండ్ చేసి మంచి ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాము. వీటిలో ఏంటంటే ముఖ్యంగా స్పానిష్ బే అని, సీల్ రాక్ అని, బర్డ్స్ రాక్ అని. ఇక్కడ బర్డ్స్ రాక్లో అయితే చాలా సీల్స్ ఉన్నాయండి. అసలు ఎన్ని సీల్స్ అంటే వందల వేల సీల్స్ అనమాట. అక్కడ చాలాసేపు స్పెండ్ చేసాము. పెబుల్ బీచ్ అని, గోల్ఫ్ లింక్స్ అని, అలాగే ఫ్యాన్ షెల్ బీచ్ అని, రెస్ట్లెస్ సీ అని, ఇలా ప్రతి కొన్ని మీటర్స్కి ఒక అందమైన వ్యూ పాయింట్ ఉంటుందన్నమాట. ఆ రూట్లో, ఆ 17 మైల్స్ రూట్లో అవన్నీ చూసుకుంటూ సముద్రం చూసుకుంటూ, ఇక్కడ ఒకే ప్లేస్లో ఏంటంటే కొండలు కనిపించాయి, అడవుల్లాగా గార్డెన్స్ లాగా కనిపించాయి, గోల్ఫ్ కోర్ట్స్ కనిపించాయి. ఇలా అన్నీ చూసుకుంటూ వచ్చాం అనమాట. ఇక్కడ సముద్రంలో ఉండే చిన్న చిన్న ఫిషెస్ని అవి తినడానికి ఇక్కడ బర్డ్స్ అన్నీ కూడా చాలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అటు సైడ్గా మీరు చూస్తున్నదంతా ఏంటంటే ఇక్కడ అన్ని గోల్ఫ్ కోర్ట్స్ అటండి. పెద్ద వాళ్ళందరూ వచ్చి ఇక్కడ గోల్ఫ్ అవి కూడా ఆటలు ఆడుతూ ఉంటారట. భగవంతుడి సృష్టిలో ఎన్నెన్నో అందాలు, అద్భుతాలు కదండి. ఎంతో అందమైన అమెరికా దేశంలో, అంతే అందమైన కాలిఫోర్నియాలో, అద్భుతమైన మాంట్రే బీచ్లో చూడండి ఎంత అందమైన ప్రదేశాలు. అసలు మనం వెళ్తుంటే ఆ చెట్లు కూడా ఏదో తీర్చిదిద్దినట్టుగా చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తోందండి. అంత అందమైన ప్రదేశాలను సృష్టించాడు భగవంతుడు. అసలు ఎక్కడ ఎడిట్ చేయకుండా పెట్టేస్తే బాగుండు అనిపించేంత మంచి అందమైన ప్రదేశాలు అనమాట. కానీ అంత పెద్ద వీడియోస్ చూసే తీరిక టైం ఈ రోజుల్లో మనకి ఎవ్వరికీ లేదు కదా, అందుకని కొంచెం షార్ట్గా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా అక్కడి నుంచి ఈవినింగ్ అయిపోయిందనమాట. ఇవన్నీ చూసుకుంటూ వచ్చేసరికి కార్మెల్ బై ద సీ అని కోర్ట్యార్డ్స్ అనమాట. బయటకు చూస్తే నార్మల్గా రోడ్డు మీద వెళ్తున్నట్టే ఉంటుంది. పక్కన చిన్న డోర్ లాగా వచ్చి దానిలోంచి లోపలికి వెళ్తే చిన్న చిన్న రెస్టారెంట్స్, షాప్స్, మనం షాపింగ్ చేసుకోవడానికి అన్నీ 100కు పైనే ఉంటాయటండి ఇలాంటి కోర్ట్యార్డ్స్. ఈ ట్రిప్లో కూడా చాలామంది ఇండియన్స్ కనిపించారండి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన ఇండియన్స్ని చూడగానే ఏదో ప్రాణం లేచి వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా. ఇక్కడ కూడా చాలామంది కనిపించారనమాట. మేము ఇక్కడ ఏదో చిన్న షాపింగ్ చేద్దాము, ఏదైనా ఫ్రిడ్జ్ మీద పెట్టుకోవడానికి మ్యాగ్నెట్స్ అలాంటివి తీసుకుందామని చెప్పేసి ఈ లోపలికి వచ్చి చూసి ఏవో 2-3 తీసుకున్నాము.
తిరిగి తిరిగి ఆ రోజైతే మొత్తం తిరుగుతూనే ఉన్నామండి. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రం కార్లోంచి దిగలేదు, కానీ మ్యాక్సిమం తిరుగుతూనే ఉన్నాము. కొన్ని వేల స్టెప్స్ వేసామన్నమాట. కాళ్ళకి ఫుల్ ఎక్సర్సైజ్. ఆ రోజంతా వాకింగ్ బాగా చేసాము. అయితే ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ ఈ కోర్ట్ యార్డ్లోనే బనానా బ్రెడ్ కేక్స్ ఏవో కొన్నారు పిల్లలు. స్నాక్స్ తినేసేసి కొంచెం టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ చేసాం. 2.5 months నుంచి ప్రతి వీక్ ఎక్కడో అక్కడ ఇలా మెయిన్ ప్లేసెస్కి వెళ్ళి పెద్ద వీడియోస్ మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా చిన్న చిన్న ప్లేసెస్ అన్ని చాలా వెళ్తున్నాం, కానీ అవి కొన్ని వీడియోస్ చేసి షేర్ చేయగలుగుతున్నాను. కొన్ని అయితే ఎడిట్ చేసే టైం లేక కొన్ని వదిలేస్తున్నాను అనమాట. ఇన్ని రోజుల నుంచి ఎక్కడో అక్కడికి తిరుగుతూనే ఉన్నాం కదా, ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రదేశాలన్నీ చాలా నీట్గా ఏదో మన ఇంట్లో ఉన్నట్టుగా ఉంటున్నాయండి. మన ఇంట్లో ఎంతైతే క్లీన్గా ఉంచుకుంటామో అంత చక్కగా శుభ్రంగా ఉంటున్నాయన్నమాట. 100 మంది 1000 మంది వెళ్తున్న టాయిలెట్స్ కూడా ఇప్పుడే కడిగారా అన్నంత శుభ్రంగా ఉంటున్నాయండి. నాకైతే భలే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ మనం ఏ ఫుడ్ తిన్నా కూడా బయట చాలాసార్లు తినేస్తూ ఉన్నాము, కొంచెం చేసుకునే టైం లేక. ఎంత తిన్నా కూడా మంచి హైజీనిక్గా చేస్తున్నారేమో. ఎక్కడైతే ఏ ప్రాబ్లం అయితే నాకు ఇప్పటివరకు రాలేదండి. కొంచెం ఎక్కడైనా బయట ఫుడ్ తింటే మనకి కొంచెం కడుపు అప్సెట్ అవ్వటం అలా ఉంటుంది కదా, ఇక్కడైతే అలా ఏం లేదు. ఇప్పటివరకు భగవంతుడి దయ వల్ల చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మనం బీచెస్కి వెళ్ళినప్పుడు చూస్తుంటాం కదండి, పార్టీస్ చేసుకుంటూ ఏవో ఫుడ్ తెచ్చుకొని తినేసి ఎంజాయ్ చేసేసి అన్నీ అక్కడే పడేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా. కానీ ఇక్కడ మాత్రం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చక్కగా అన్నీ తెచ్చుకుంటారు. ప్లాస్టిక్లు అన్నీ వాడతారు, కానీ అవన్నీ తీసుకెళ్ళి డస్ట్బిన్లోనే వేస్తారనమాట. ఎక్కడ ఒక చిన్న కాగితం ముక్క కానీ ఒక ప్లాస్టిక్ కానీ చెత్త కానీ ఏమి కనిపించదండి. ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ ఉంటాయన్నమాట, దానిలోనే వాళ్ళు ఆ చెత్త అంతా వేస్తారు. ఇక్కడ నుంచి ఇంకా అలా కొంచెం ఇంకా రిటర్న్ వచ్చేస్తూ ఉంటే ఇక్కడ ఒక బీచ్ అనమాట. ఇక్కడ ఏంటంటే అసలు చుట్టూ తోటలాగా ఉంది, రకరకాల కలర్స్తో ఫ్లవర్స్ అలాగా గార్డెన్ లాగా ఉంది. అది ఎవరు పెట్టింది కాదట, అలా మొలుస్తాయట రకరకాల. అసలు చూడండి ఎన్ని రకాల ఫ్లవర్స్, భలే అనిపించింది అనమాట. అలా కొంచెం దూరం వెళ్తే ఇక్కడ బీచ్. మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం సేపు గడిపేసి ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. ఎక్కడికక్కడ బీచెస్ అండి, అందమైన బీచెస్ అన్నీ కూడా ఈరోజు మేము చూసి వచ్చాము. ఇంకా రిటర్న్ అయిపోయాము. అప్పటికే అక్కడే 9:30 అయిపోయింది. ఇంకా మళ్ళీ రావటం, హైడీని తీసుకోవటం ఇవన్నీ ఉంటాయి కదా. ఆ రోజు ఇక్కడ యుఎస్ వాళ్ళ ఇండిపెండెన్స్ డే అనమాట. బ్యూటిఫుల్ ఫైర్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. ఆ ఫైర్ వర్క్స్ అన్నీ చూసుకుంటూ ఇంటికి వచ్చేసాము. మార్నింగ్ ఎప్పుడో వదిలిపెట్టేసి వెళ్ళాం కదండి పాపం హైడీని. అదైతే మమ్మల్ని అందరినీ చూసి ఎంతసేపో ఏడ్చింది, అరిచింది బాగా, నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళిపోయారని. పాపం ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే హైడీని ఎలవ్ చేయరని ఒక్క బాధ వలన దాన్ని వదిలేసి వెళ్ళాల్సి వచ్చిందండి. మార్నింగ్ వెళ్ళిన దగ్గర నుంచి ఈవినింగ్ వచ్చేంత వరకు 12,138 స్టెప్స్, 7.63 kilometers వచ్చిందనమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అన్నీ మీకు తీరిగ్గా ఉన్నప్పుడు చూసి నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.